హాయ్ అండి సతీష్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. మరి హౌస్ నుంచి అయితే ఇద్దరు బయటికి అయితే వెళ్ళిపోతారు. నో డౌట్. ఏ రకంగా చూసినా ఈ 9 మందిలో ఇద్దరైతే అవుట్, 7గురు హౌస్లో ఉంటారు. ఎందుకు ఈ వారమే పంపిస్తారు అంటే, లేదు ఇంకా వచ్చే వారం పంపించాలి, ఆ పై వారం అంటే ఇంకా టైం ఏమో అన్ని వారాలు లేవు కనుక ఉన్నది అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ సీజన్ కనుక ఖచ్చితంగా ఉన్న 9 మందిలో ఇద్దరు ఈ వారం అవుట్. ఇంకా ఒకవేళ వచ్చే వారం ఒకరిని పంపిస్తారు. ఇప్పుడు ఈ వారం ఇద్దరు పంపిస్తే వచ్చే వారం 14వ వారం ఒకరిని పంపుతారు. అప్పుడు ఇంకా ఫినాలే వీక్‌కి 15వ వారానికి ఏకంగా సూపర్ 6 కోసం 6గురిని కూడా ఉంచొచ్చు. ఈ వారం ఒకవేళ సింగిలే పంపించారనుకోండి, వచ్చే వారం 14వ వారంలో డబుల్ అప్పటికి పంపించిన ఇంకా పైన గ్రాండ్ ఫినాలే వీక్ అయితే సూపర్ 6 6గురు ఉంటారు. కానీ లాస్ట్ 14వ వారం ఫినాలే వీక్ ముందు పంపిస్తే వాళ్ళకి బాధగా ఉంటుంది. వీళ్ళు కూడా బిగ్ బాస్ టీం కూడా అట్లా చేయదు. సో ఏ రకంగా చూసినా ఈ 13వ వారమే డబుల్ అయితే ఎలిమినేషన్ చేసేసి 14వ వారానికి ఒకరించి ఆ పైన 15వ వారానికి అయితే ఖచ్చితంగా సూపర్ 6 ఉంచాలనుకుంటే, లేదు అప్పుడు సూపర్ 6 అవసరం లేదు, ఎందుకంటే ఆ వీకెండ్ డల్గా ఉంటుంది, కంటెంట్ పెద్దగా ఉండదు, వీళ్ళు కూడా అలిసిపోయి ఉంటారు మానసికంగా శారీరకంగా. ఇంకా బయట నుంచి కూడా ఇన్పుట్స్ ఏంటి, లేకపోతే ఇంకా రోజు చెదిపోయేది ఏమి ఉండదు, ఇంకా ఎంత వేగంగా ఏ పొజిషన్ అయినా కానీ ఎంత వేగంగా అయిపోద్దని వాళ్ళు చూస్తూ ఉంటారు. కంటెంట్ ఎంటర్టైన్మెంట్ ఏం ఉండదు, అందరూ హౌస్లో కూడా ఆ సందడి హడావిడి గొడవలు అన్నీ పోతాయి కనుక డల్గా ఉంటుంది. ఆ టైంలో ఏంటి సూపర్ 6 నుంచి మళ్ళీ లాస్ట్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా చేస్తారు. అప్పుడు కూడా ఏంటంటే బుధవారం అది హౌస్లో జరిగితే మనకు గురువారం మిడ్ నైట్ వరకు లైవ్ చూపిస్తారు, గురువారం నాడు మనకు కనిపిస్తారు. బట్ తర్వాత ఎట్లా జరిగింది ఏంటనేది మళ్ళీ చూపించుకుంటే లైట్గా లైవ్ తర్వాత మళ్ళీ మనకి డైరెక్ట్గా ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా ఫైనల్ వీక్లోనే చూపిస్తారు. సో మరి ఇప్పుడు డబుల్ ఎలిమినేట్ చేయకపోతే వచ్చే వారంకి ఇంకా 8 మంది ఉంటారు సింగిల్ ఎలిమినేషన్ కానీ చేస్తే. సో వచ్చే వారం డబుల్ ఎలిమినేట్ మళ్ళీ ఆ పైరు ఇవన్నీ అంటే అవన్నీ పెట్టుకునే కంటే ఇప్పుడే పర్ఫెక్ట్ టైం. యాక్చువల్గా అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్తో సేవ్ అయిన వారమే పెట్టాలి డబుల్ ఎలిమినేషన్. బట్ ఆ హఠాత్ పరిణామాలన్నీ ఇతను గేమ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కనుక ఆ హఠాత్ పరిణామం వల్ల అప్పుడు అలా బయటపడిపోయాడు కనుక అప్పుడు క్యాన్సిల్ చేశారు. అది ఇప్పుడు కలిసి అయితే వచ్చింది. పోన్లో అవకాశం వచ్చిన దానికి 100% వినియోగించుకున్నాడు. అయ్యో ఇతరుగా ఇలాంటి అవకాశం వచ్చిందని నబీల్ ఫీల్ అవ్వకుండా ఆయన కూడా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యి అంతా ఒత్తిడి పడిన దానికి మొత్తానికి ఎంత సాధించి, ఎప్పుడు జనరల్గా అవినాష్ ఏంటంటే ఉంటే ఉన్నాం వెళ్తే వెళ్ళామన్న నేచర్ ఉంటుంది. కానీ ఈసారి బాగా పరితపించాడు. టికెట్ ఫినాలే కొట్టాలి, ఎలాగైనా సాధించాలి, ఫైనల్ కంటెస్టెంట్ అవ్వాలని మాదిరిగా మొత్తానికి అట్లా అయితే అయిపోయాడు. సరే ఇప్పుడు ఇతను మరి ఎట్లా ఈ టికెట్ ఫినాలే కొట్టినంత మాత్రం సేవ్ చేస్తారా, లేకపోతే ఓటింగ్ పరంగా ఏమైనా గ్రాఫ్ ఏమైనా పెరిగిందా ఏంటి, మరి ఆయన సేవ్ అయిపోతే మరి ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, డబుల్ వికెట్లు ఎవరు పడతాయి 2 వికెట్లు అంటే ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అట్లాగే వీడియో చూసే ముందు ఇప్పటికి లైక్ చేయండి. నేను స్టార్టింగ్ అసలు లైక్తోనే రిక్వెస్ట్తోనే మొదలు పెడదాం అనుకుంటా, ఆ కంటెంట్ ఎమోషనల్ అలా వెళ్ళిపోతూ ఉంటా. సో ప్లీజ్ ఇప్పుడు లైక్ చేసేసేయండి ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు. అట్లాగే మరి మీ దృష్టిలో డబుల్ ఎలిమినేషను ఈ వీడియో చూసరికి ఒక కన్క్లూజన్ నేను ఇచ్చేస్తా. బట్ మీ దృష్టిలో డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరెవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారో, హౌస్లో ఉండడానికి ఎవరు డిజర్వ్ కాదనిపిస్తుందో కూడా మెసేజ్ అయితే పెట్టండి షూర్. అలాగే టాప్ 5 గురించి కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. అందరూ జనరల్గా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓట్ ఫర్ నబీల్, ఓట్ ఫర్ నిఖిల్, ఓట్ ఫర్ గౌతమ్ ఇట్లా పెడతా ఉన్నారు. అంతకు మించి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో కూడా మెసేజ్ అయితే పెట్టండి. డబుల్ ఎలిమినేషన్ మీ గెస్సింగ్ కూడా చూద్దాం ఒకసారి. సరే ఈ వారం చూసుకుంటే 8 మంది ఉన్న ఏ పోల్లో చూసినా గౌతమ్ కృష్ణ టాప్లో ఉన్నాడు. అందులో అనుమానంలో అన్అఫిషియల్ పోల్స్ అన్నింటిలో చూసుకున్నా 8 మంది, రోహిణి రాలేదు కనుక మిగతా 8 మందిని పెట్టిన ఎక్కడ చూసినా సరే ఆయనే పక్కగా టాప్లో ఉన్నాడు, అందులో అనుమానమేలే. మిగతా కొన్ని పోల్సులు ఇప్పుడు యూట్యూబ్ పోల్సులు అన్నింటిలో ఏంటంటే 4కి ఆప్షన్ ఇచ్చాడు కనుక ఆ 4 కాంబినేషన్లో పెట్టేటప్పుడు నిఖిల్ అయితే టాప్లో ఉంటున్నాడు. సో అది ఓవరాల్గా చూసుకుంటే గౌతమే ఉన్నాడు. మరి గౌతమ్ కృష్ణకి ఎంత అంటే 31 వరకు ఫిక్స్, ఫైనల్ డే ఫినిషింగ్ టచ్ వచ్చేసరికి 31% ఫిక్స్ అయ్యింది. ఈ వీక్ హైయెస్ట్ ఓటింగ్ రావడానికి కూడా కారణం ఏంటంటే గత వారం హోస్ట్ డ్రిల్లింగ్. అరే ఆయన చేయని తప్పులు కూడా అతన్ని బ్లేమ్ చేయడం ఏంటి, ఆయనే కన్క్లూజన్ కరెక్ట్గా క్లారిఫికేషన్ ఇవ్వలేదు హోస్ట్ అనుకుంటే మళ్ళీ అదే పాయింట్ల మీద పట్టుకొని వచ్చి వీళ్ళు కూడా అసలు వ్యాలిడ్ పాయింట్సా, ఆయన చేయని తప్పునికి అంత డ్రిల్లింగ్ అంత బ్లేమ్ చేయడం, మళ్ళీ వీళ్ళు కూడా కెమెరాలతో మాట్లాడేస్తున్న మధ్యలో వీళ్ళేం దూరినట్టుగా వీళ్ళు అవే తప్పులు చేస్తే అతనికి అంటారు. పైగా హోస్ట్ ఏంటంటే గ్రూప్ గేమ్ అసలు తప్పే కాదు, అసలు నామినేషన్కి పాయింటే అక్కర్లేదు, చిన్న పాయింట్లు ఏదో ఒకటి చెబుతారు, ఇట్లా అసలు కంప్లీట్గా ఇదేంది ఇది. ఎన్నాళ్ళు మనం చూసింది ఈ హోస్టింగ్ అయినా ఇతడైనా గత సీజన్లో గ్రూప్ గేమ్ అంతా తూర్పారబట్టేసి ఎండగట్టేసి మరి ఇప్పుడే అసలు తప్పే కాదని మాట్లాడడం, జస్ట్ నీకు అలాగ అనిపిస్తుంది అన్నాం. లాస్ట్ ఫన్ టాస్క్లో కూడా ఇప్పుడు ఇది కూడా గ్రూప్ గేమేనా అంటే ఇతడే ఏదో కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, నీ మెదడులోనే అంత అయోమయం అంతా నెలకొందని మాదిరిగా చెప్పడంతో ఆడియన్స్కి అక్కడే సగం
చాలు ఇంకా అని మాదిరి ఫీలింగ్ వచ్చింది హోస్టింగ్. ఇంకా తర్వాత అదే వీళ్ళు నామినేషన్ కంటిన్యూ చేసడం వల్ల ఫుల్గా గ్రాఫ్ అయితే పెరిగింది. ప్రస్తుతం పక్క సేఫ్ జోన్. ఇక రెండో ప్లేస్లో నిఖిల్. ఇతను కూడా గ్రాఫ్ ఇలా వీకెండ్ వచ్చేసరికి నేను టికెట్ ఫినాలే రేసులు చూసాం. అన్ని చాలా స్పీడ్గా వచ్చి ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లో ఫెయిల్ అయ్యాడు. దాన్ని కూడా అయ్యో పాపం అంత కష్టపడి ఆడాడే. ఫిజికల్ టాస్క్లు అంటే మరి గెలుస్తాడని ఖచ్చితంగా ఆడతాడు. అలాంటి కూడా అయ్యో దురదృష్టం, నిజంగా దురదృష్టం అనుకోవాలి. అవినాష్కు పడిపోయినా సరే, ఇతడికి పడినా సరే ఇతనికి కొద్దిగా లక్ ఫేవర్ చేయలేదని కూడా చెప్పుకోవచ్చు. కోర్స్ ఇతనికి టికెట్ ఫైనల్తో సంబంధం లేదు. ఆల్రెడీ ఆడియన్స్ ఎప్పుడూ ఇతనికి ఫైనల్ బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసేసారు. 3 రాష్ట్రాల ముద్దుల ఫేవరెట్ కంటెస్టెంట్ అని మాదిరిగా ఆంధ్ర, తెలంగాణ, కన్నడ కలిపి వాటర్ సపోర్ట్ అయితే భయంకరంగా ఉంది కనుక ఆ ప్రీ ఎగ్జిస్టింగ్తో పాటు ఎంత ఉంది. అయితే నిఖిల్కి గౌతమ్కి డిఫరెన్స్ కేవలం 4% మాత్రమే. అయితే ఓవరాల్గా మిగతా ఇప్పుడు 8 మందిలో చూసుకుంటే గౌతమ్ అండ్ నిఖిల్ తెచ్చుకుంటున్న పర్సంటేజ్ 57% ఉంటే మిగిలిన 6 కలిపి 43% ఓటింగ్ పంచుకుంటున్నారు. ఆ 6లో మళ్ళీ ఉండేది ఎంతంటే కేవలం 6 నుంచి 9%, అంటే 3% డిఫరెన్స్లో 6 ఉండే పరిస్థితి వస్తుంది. సో నిఖిల్ కూడా పక్క సేఫ్ 27%. ఇవి అలా పెంచుకుంటూ వచ్చాడు. ఇంకా నబిల్ చెప్పే కదా, ఓ 9%. ఫస్ట్లో నన్ను శ్రీముఖ్ అన్నట్టుగా అప్పట్లో మీ రైవలరీ బాగుండదు, మీ నిఖిల్ నువ్వా నేను అన్నట్టు ఉండేది అంటే ఎగ్జాక్ట్లీ అట్లా ఉండేది. హౌస్లో వాళ్ళ మధ్య ఆట కూడా అట్లాగే అనిపించింది. క్లాన్ వర్సెస్ క్లాన్ డిజాల్వ్ అయిన తర్వాత కూడా ఆ బీన్ బ్యాగ్స్ టాస్క్లో అప్పుడు కూడా అవినాష్కి ఇచ్చాడు కదా, అప్పుడు కానీ ఇవన్నీ కూడా అదే ఫ్లోలో అదే ఎమోషన్లో అయిపోయేది, బాగుండేది. క్లాన్ వర్సెస్ క్లాన్ డిజాల్వ్ అయిపోవడం, ఇతను కూడా ఆట కొద్దిగా తగ్గిపోవడంతో కొద్దిగా ఆయన దురదృష్టం అనుకోవాలి. మెయిన్ వైల్డ్ కార్డులు రావడం తర్వాత నుంచి అతని గేమ్ అయితే డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయాయి. నిజంగా వెరీ 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 బ్యాడ్ లక్ అనుకుని చెప్పుకోవాలి. ఇక తర్వాత సరే ఈ ముగ్గురికి ఇట్లా ఉంటే మిగతా అందరూ కూడా ఇప్పుడు నబీల్ నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే పెద్ద డిఫరెన్స్ ఏం లే. ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్లకి ఇతనికి మధ్య 1-2% డిఫరెన్స్ ఉంది. బట్ తర్వాత చూసుకుంటే ప్రేరణ ఉంది 4%, 8%, అట్లా 4th ప్లేస్లో 8%తో కొనసాగుతూ ఉంది. ఈమె మాత్రం నిన్న ఫుడ్ గురించి చాలా 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 గంటలు ఎక్కడైతే నీది మిస్టేక్ అవుతుందమ్మా, ఏదైతే సెన్సిటివ్ టాపిక్, సెన్సిటివ్ ఏరియా, సెన్సిటివ్ కంటెంట్ అంటామో దాని చుట్టూ ఇంత కంటెంట్ అవసరమా అని చెప్పినా సరే అర్థం కావట్లే. ఇలాగే ఉంటే ఇంకా కష్టం. వచ్చే వారం ఖచ్చితంగా అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఇప్పటికే పెద్దగా బొటాబొటే అన్నట్టుగా జస్ట్ 1%. ఇక తర్వాత విష్ణుప్రియ ఉంది, 7% ఉంది. ఈమె రిస్క్లో ఉంది, నో డౌట్. విష్ణుప్రియ పక్కగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లిస్ట్లో ఈవిడైతే ఉంది, నో డౌట్. తర్వాత అవినాష్ ఉన్నాడు, కానీ 6 నుంచి ఒక 7% ఇట్లా వచ్చింది, పెరిగింది. మిగతా ఇద్దరు కూడా లాస్ట్లో వాళ్ళిద్దరు ఎవరు, పృథ్వీ 6% ఉంటే టేస్టీ తేజ 6%. వాళ్ళిద్దరికి 6% ఉంది. ఖచ్చితంగా బాటంలో ఉన్నారు. వీళ్ళకంటే బెటర్గా అవినాష్ 7% ఉంటే ఫైనల్ ఫినిషింగ్ టచ్ వచ్చేసరికి ఆ పైన విష్ణుప్రియ ఉంది. అయితే ఎప్పుడైతే అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచాడో, నేనే ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ కూడా అప్డేట్ చేసి కదా, షేర్ చేసి కదా, దాంతో ఖచ్చితంగా అయ్యో ఈ వారం ఇతను సేవ్ చేసి ఇలా పాపం కష్టపడి ఆడాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, మరి హార్స్గా మాట అయితే విసిరేట్లా, ఎవరిని హట్టింగ్ చేసేటట్టు అనట్లా. ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు మొన్న ప్రేరణ వరస్ట్ ఫెలో అనేసింది, నీ యవ్వ అని టైప్ సంథింగ్ అలా ఆ టైప్ పదాలు విసిరేసింది. ఇప్పుడు అది ఎంటర్టైన్మెంట్ టాస్క్, ఫన్ టాస్క్, మ్యారేజ్ టాస్క్ ఒక 3 రోజులు కంటిన్యూ చేశారు కదా, అప్పుడు ఆ బాల్స్ ఇవి కింద పడిపోతే ఆవిడ మెగా చీఫ్ అని చెప్పి, సార్ ప్రేరణ అదేంటి అలా అనేస్తావు, వరస్ట్ ఫెలో ఇట్లా మాట జారేస్తావు ఏంటంటే అది కాదు ఇది కాదు అని తర్వాత సారీ చెప్పింది. అలా కూల్గా అంటున్నాడు. పైగా నేను నబీల్ విషయంలో కూడా, ఏ తేజ నువ్వేమైనా హెల్ప్ చేసావని, నబీల్ అలాగ అనొద్దు, బాధపడతానని అన్నాడు తప్ప దాన్ని ఎక్కువ చేసుకుంటే మంచిదే. అది సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అవకాశాలు వచ్చినప్పుడే దాన్ని రైవలరీ కొనసాగించి పెద్దది చేయొచ్చు. అయితే అలాంటి సందర్భాల్లో కూడా ఇతను బేసిక్ సేఫ్ ప్లేయరే, కానీ సర్లే సమయం పాటించినట్టు మాదిరిగా ఆ కామ్ అండ్ కంపోజ్డ్ కూల్గా వెళ్ళిపోవడం వల్ల కూడా ఇవన్నింటి వల్ల కూడా కొద్ది ప్లస్ పాయింట్ అయింది. మెయిన్ ఏంటంటే ఈ వారం టికెట్ ఫినాలే గెలిచాడు కదా, ఇవి ఒకసారి ఓటేసేద్దాం, సేవ్ చేద్దాం, మిగతా వాళ్ళు ఏమంత పొడి చేసి పీకేసి కంటెంట్ ఏమి ఇచ్చేయట్లేదు కదా, వాళ్ళతో పోల్చుకుంటే ఇతను 100 రెట్లు బెటర్ కదా, చాలా మంది కంటే చాలా బెటర్ అనే ఫీలింగ్ కూడా వచ్చింది. సో అవినాష్కి ఓటేద్దాం, సేవ్ చేద్దాం, ఎంటర్టైన్ అది చేస్తున్నాడు. సో నా అంచనా ప్రకారం 99.9% అయితే ఇతడు ఎలిమినేషన్ ఉండదు, పక్క సేవ్ అవుతాడు. 99.9% సేవ్ అవుతాడు. ఇప్పుడు కష్టపడి ఆడి గెలుచుకునే గెలుపుకు విలువ ఉండాలి కదా, మిగిలిన వాళ్ళకంటే చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తాడు, ఆడాడు. మరి ఇప్పుడు పంపించేస్తే ఇంత ఆడి గెలుచుకొని టికెట్ ఫినాలే గెలుచుకొని పంపిస్తే అసలు ఆ టికెట్ ఫినాలేకి విలువ లేకుండా పోద్ది, దానికి విలువ ఉండదు. ఆయన అంత కష్టపడి ఆడి గెలిచిన ఆ గెలుపుకి విలువ ఉండదు కదా, మరి ఆటికంటూ విలువ ఇవ్వాలి కదా. ఊరికే ఏదో కామెడీ లాగా సరదాగా ఆడతా పాడతా వచ్చేసింది కాదు, ఇది ఎఫర్ట్స్ పెట్టాడు, ఎంత టెన్షన్, మెంటల్ టెన్షన్ ఆ బ్యాలెన్స్ చేసుకున్నట్టు ఇప్పుడు ఇవన్నీ చేసుకుని దానికి విలువను పెంచాడు. టికెట్ ఫినాలేకి ఈ టాస్కులు ఇలాంటి పర్ఫార్మెన్స్ వల్ల భలే సాధించారా మజా, అలాంటి గెలుపుకి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఇతడు సేవ్ అవుతాడు. మరి ఎవరు ఎలిమినేట్ అయిపోతారంటే పృథ్వీరాజ్ శెట్టి 6% ఉంది, టేస్టీ తేజ బాటంలో 6% ఉంది. సో మామూలుగా అయితే నిన్నటి వరకు ఒక లెక్క, మొన్నటి వరకు ఒక లెక్క అన్నట్టు ఉండేది. ఈ అవినాష్ టికెట్ ఫినాలే గెలవక ముందు వరకు ఒక లెక్క ఉంటే, గెలిచాడు అని అప్డేట్ వచ్చిన మరుక్షణం మొత్తం సీన్ మారిపోయాయి.
పర్సంటేజ్ కూడా మారిపోయినాయి. సో బాటంలో టేస్టీ తేజ, తర్వాత పృథ్వీ, ఇక అవినాష్ ఉన్న ఇది దాటేస్తుంది గండం, నో డౌట్. తర్వాత వాళ్ళిద్దరే ఎలిమినేషన్ ఉంటుంది. ముగ్గురులో విష్ణుప్రియ, పృథ్వీరాజ్, తేజ, ఈ ముగ్గురులోనే ఇద్దరైతే అవుట్, నో డౌట్. ఆ ఇద్దరు కూడా ఇంకా ఎవరంటే క్లియర్గా చెప్పాలంటే తేజ, పృథ్వీ. సో ఇప్పుడు 9 మందిలో 6 అబ్బాయిలు ఉన్నారు, 3 అమ్మాయిలు ఉన్నారు. 2 బాయ్స్ వెళ్ళిపోయినా ఇంకా 3 గర్ల్స్ ఉంటారు. ఇలా ఈక్వేషన్స్ కూడా సెట్ అయిపోతాయి. ఇంకా ఒకవేళ ఈ ఇద్దరిలో తేజ, పృథ్వీలో ఒకరెవరైనా మిస్ అయ్యారంటే మాత్రం విష్ణుప్రియ అవుట్. సో ఈ ముగ్గురులోనే ఇద్దరు ఎవరనేది కంప్లీట్గా షూట్ కంప్లీట్ అయిపోయి, ఇది నా అంచనా అనాలిసిస్ మాత్రమే. షూట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే అప్డేట్ అయితే మీకు షేర్ చేసుకుంటా. శనివారం ఒకరు, ఆదివారం ఒకటి, మరి ఏ రోజు ఎవరు వెళ్ళబోతున్నారు, ఎట్లా వెళ్ళబోతున్నారు, ఆ ప్రాసెస్ ఏంటి, ఇంకా అప్డేట్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. లైక్ చేయండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా అకౌంట్ ఉంటుంది, ఫాలో అయితే అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ.